మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అస్థిరత, ప్రధాన ఉత్పత్తి దేశాల నుండి ఎగుమతులు తగ్గినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దేశీయంగా ఎరువుల కొరత రాకుండా అచంచలమైన నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. స్పాట్ మార్కెట్ల నుండి సహజ వాయువును సేకరించి దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచామని మంత్రి తెలిపారు. సకాలంలో దిగుమతులు చేసుకోవడం ద్వారా తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువుల తగినంత లభ్యత ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గత రబీ 2025-26 సీజన్లో కూడా అంచనా వేసిన అవసరం కంటే ఎక్కువ సరఫరాను కేంద్రం అందించనున్నట్లు వెల్లడించారు. రబీ సీజన్లో 10.4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్రాథమిక అవసరానికి గాను భారత ప్రభుత్వం 12.01 ఎల్ఎంటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 1.45 ఎల్ఎంటీ డీఏపీ అవసరానికి గాను కేంద్రం 2.55 ఎల్ఎంటీ సరఫరా చేయగా 7 ఎల్ఎంటీ ఎన్పీకే అవసరానికి గాను 9.47 ఎల్ఎంటీ ఎరువులను అందుబాటులో ఉంచింది. రైతులు ఎటువంటి అంతరాయం లేకుండా అంచనా వేసిన అవసరం కంటే ఎక్కువ సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ 2026 సీజన్లోనూ ఇదే చొరవతో నిరంతర పర్యవేక్షణ ద్వారా నిల్వలను సమృద్ధిగా నిర్వహిస్తోందన్నారు. గత రబీ సీజన్లో రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్లో ఎదురైన సమస్యలను కేంద్రం పూర్తిగా పరిష్కరించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుండటంతో తెలంగాణ రైతులకు సజావుగా సకాలంలో ఎరువుల సరఫరా అందుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానిదే పంపిణీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఎరువులు తగినంత కేటాయింపు నిర్ధారించినప్పటికీ క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఎరువులను సమానంగా పంపిణీ చేయాలని, రాయితీ ఎరువులను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా నిరోధించాలని కోరారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తూ ప్రతి నిజాయితీ గల రైతుకు ఎరువులు సకాలంలో అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.